ఏం తాగావో, ఎక్కడున్నావో, ఎందుకున్నావో అన్ని పట్టించుకుంటాడు ఆయన. నిన్ను కన్నవాళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నిన్ను కట్టుకున్న భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీతో జీవితాన్ని పంచుకుంటానని వచ్చిన భార్య నిన్ను పట్టించుకోకపోవచ్చు. కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఒకవేళ వికటాతాస్పదముగా నిన్ను తీర్చిదిద్ది నిన్ను నగుబాట్లు చేసి నడివిధులు నిలబెట్టవచ్చేమో, కానీ సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయన తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు కనుక ఆయన నిన్ను విడవడు. ఆయన నిన్ను పరామర్శించే దేవుడు, నీ బాగోగులు చూసే దేవుడు. నీ ముఖము వాడితే చూడలేని దేవుడు ఆయన. అంతే, నీ ముఖం వాడితే చూడలేడు ఆయన. పరామర్శించి, నాకు ఇంకా ఆ వాక్యంలో పక్షిరాజు కదా తన పిల్లలని గూడు రేపి తన భుజముల మీదకి ఎత్తుకొని మోసినట్లు నేనంటే